అప్పుడు సురస తన అసలైన రూపంతో కనబడి హనుమని ఆశీర్వదించింది. ఆంజనేయ స్వామివారు అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయన గమనం ఆగిపోయింది. ఎవరు పట్టినట్టు ఆగిపోయింది. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఎవరు పట్టారా అని చూశాడు. చూస్తే ఆకాశాన్ని ఎవరు పట్టలేదు. కిందకు చూశాడు. కిందన ఒక రాక్షసు ఉంది. ఆవిడెవరయ్యా అంటే హిరణ్యకశిపుడు చెల్లెలిట. ఎప్పటి హిరణ్యకశిపుడు అండి ఇక్కడ? అదే పాపీచురాయి అంటారు కదండి, కొందరు అంతే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరు పోయారు కానీ వీడు మిగిలిపోయింది. ఈవిడ్ని కొట్టడం దేవతల వల్ల కూడా కావట్లేదు. అక్కడ కూర్చుని అటు వెళ్ళేవన్నీ మింగుతూ ఉంటుందిట, ఓడలు కానీ ఇవి కానీ. అదేవిడ పని. పైన చూశాడు ఆంజనేయుడు. ఓహో, సుగ్రీవుడు జాగ్రఫీ చెప్పేటప్పుడు చెప్పాడు ఇలాంటిది ఒకటి ఉంది ఇక్కడ అని. గుర్తుకొచ్చింది దానికి. అది పట్టింది ఎవరో పట్టాడు. దానికి ఉన్న మాయాశక్తి ఏమిటంటే ప్రతిబింబాన్ని పట్టి బింబాన్ని ఆపగలదు. అది ఇక్కడ. అంటే నీడని పట్టి నిజాన్ని ఆపగలదు ఆవిడ ఇక్కడ. హనుమంతుడి నీడ పడుతోంది అక్కడ నీటి మీద. నీడని పట్టింది. నీడ పట్టగానే దాగిపోయింది. దానికి ఉన్న శక్తి అది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే ఒక్కసారి విదిల్చాడు. ఆ పట్టు చాలకు విడిచిపెట్టింది. విడిచిపెట్టి బయటకు వచ్చి నోరు తెరిచింది. బాగుంది ఆంజనేయ స్వామి వారు. తెరిచిన నోట్లోంచి మొత్తం లోపలన్నీ పరిశీలించాడు. ఆవలిస్తే పేగులు లెక్కట్టారంటారు ఇదే. నోట్లోంచి మొత్తం చూశాడు. మర్మగ్రంథులను ఉన్నాయి ఇక్కడ, మర్మస్థానములు. ఆయుర్వేద ప్రకారంగా మన శరీరంలో మర్మస్థానాలు 12 ఉంటాయట. వాటిలో వేటికి దెబ్బ తగిన ప్రాణం ఉండదు. ఆమె మర్మస్థానాలు ఎక్కడోనో పరిశీలించాడు ఆయన చక్కగా. మంచి అవకాశం ఇచ్చింది ఆవిడ నోరు తెరిచి. వెంటనే అనూహ్యంగా మళ్ళీ చిన్న రూపం ధరించి లోపలికి ప్రవేశించి ఆ మర్మగ్రంథులు ఛేదించి ఆమెను సంహరించి బయటకు వచ్చాడు ఆయన చక్కగా. ఆమె దగ్గర చూపించిన శక్తి, దుష్టురాలు అడ్డుకున్నప్పుడు శక్తిని చూపించాడు, దేవత అడ్డుకున్నప్పుడు యుక్తిని చూపించాడు. చూడండి ఇక్కడ. అందుకే కార్య సాధకుడు తనకొచ్చిన విఘ్నం ఎలాంటిదో పరిశీలించాలి. ఈ మూడింటిని ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ఒక పని సాధించాలి అన్నప్పుడు ఒక్కొక్కడు ప్రేమ కూడా అడ్డుతుంది, అవునా లేదా? మనం వెళుతున్నప్పుడు అయ్యో కష్టపడతారేమో, ఎందుకండి ప్రస్తుతానికి ఆ పని మానేస్తే సరిపోలేదు అంటాడు ఎవడో ప్రేమగా. ఇదేదో బాగుందనో ఆనేస్తాం కదా. కనుక ప్రేమ కూడా విఘ్నం ఇస్తుంది. అంతేగా ఒకసారి పెద్దలు పరీక్ష పెట్టడానికి చెప్తూ ఉంటారు, అప్పుడు ఆగిపోకూడదు. అప్పుడు నువ్వు యుక్తిగా వెళ్ళాలి. ఒక నిజంగా దుష్టుడు వచ్చి అడ్డుపడతాడు. హనుమంతుడికి 3 వచ్చే చూడండి. మొదట ప్రేమతో విఘ్నం వచ్చింది. చక్కగా కూర్చొనైనా ప్రేమ తీసుకోవాలి. రెండవది వచ్చేటప్పటికల్లా పరీక్షగా విఘ్నం వచ్చింది. మూడవది నిజమైన దుష్టత్వం వచ్చింది. అక్కడేమో ఏకాగ్రత చూపించి ప్రేమగానే బయటకు వచ్చేసాడు. ప్రేమని ప్రేమతోనే తీర్చుకొచ్చాడు. ఇక్కడ దేవతని గౌరవంతో చక్కగా దాటుకొచ్చాడు. దుష్టురాల్ని శిక్షించి బయటకు వచ్చాడు. కనుక మొదట ఏకాగ్రతని చూపించాడు, రెండవది యుక్తిని చూపించాడు, మూడవది శక్తిని చూపించాడు. హనుమ దగ్గర పరిశీలించవలసిన అంశంలో ఇక్కడ ఎలా గమనించాలో చూడండి. ఇక్కడ అది హనుమ చూపిస్తున్నది. అందుకే దుష్టత్వం వచ్చినప్పుడు కనికరించకూడదు, దాన్ని తీసిపారేయాలి. ఇక్కడ ఎందుకు? కార్యప్రధానం. కార్యసాధకుడి దగ్గర ఉండవలసిన లక్షణం. దేవతలు అనుకుంటున్నారు అబ్బా ఒక 4 లక్షణాలు ఉంటాయి, అది ఎవడి దగ్గరున్నా వాడు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తున్నారు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చండి. 4 పాయింట్స్ ఫర్ సక్సెస్. విజయానికి 4 సూత్రాలు చెప్తున్నారు ఇక్కడ దేవతలు. యస్య శ్వేతాని 4 వానరేంద్ర యథాతవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. 4 చెప్తున్నాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ 4 ఎవరికి ఉంటాయో వారు దేంట్లోనైనా విజయం సాధిస్తారు. ఇదేమైనా మంత్రం అనుకుంటున్నారా? దయచేసి ఏదో పురాణం చెప్తున్నారు, ఇది వింటే పుణ్యం వస్తుంది అనుకోవద్దు. ఇవి నిజానికి ప్రతి వ్యక్తికి పనికొచ్చేవి 4. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇవే మంత్రాలు కావండి, కానీ ఇవే మంత్రాలు. ధృతి, ధృతి అంటే నిలుకడ. నిలుకడ తెలుగులో చెప్తున్నాను. దీనికి ధైర్యం అని కూడా అంటారు. నిలుకడ. ఒకటి మనం సాధించదలచుకుంటే లక్ష్యం అందే వరకు నిలబడి ఉండాలి దాని మీద. అది స్టాండ్ అవ్వడం ఉంటాం కదా, దానికి ఫిక్స్ అయి ఉండాలి, నిలబడి ఉండాలి, ఎప్పుడూ సడలిపోకూడదు. ఆ నిలుకడని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అనేది మళ్ళీ 2 రకాలుగా చెప్పాలి. దృష్టి అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అది అంతేకాదు. దృష్టికి మరొక అర్థం విజన్. విజన్ కూడా అంటే ఒక పని చేస్తున్నాం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా ఈ పని దాని పరిపూర్ణమైన దశలో ఎలా ఉంటుందో ముందు విజువలైజ్ చేయాలి, దానికి తగ్గట్టుగా పని చేయాలి ఇక్కడ. కనుక దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అండ్ విజువలైజేషన్, విజన్ అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ధృతి, దృష్టి. మొదటి స్టెబిలిటీ, రెండవది కాన్సన్ట్రేషన్ లేదా విజన్. ధృతి, దృష్టి. మూడవది మతి. మతి అంటే నాలెడ్జ్ అబౌట్ ద వర్క్. ఏ పని చేయబోతున్నావో ఆ పనికి సంబంధించిన తెలివితేటలు సంపూర్ణంగా ఉండాలి. అదే ఏదో మొదలెట్టాను కానీ నాకు ఏం తెలియదండి అంటే మహాప్రమాదం. డాక్టర్ గారు వచ్చారు, కత్తి పట్టుకున్నారు. ఏంటండి ఆపరేషన్ చేస్తున్నారంటే ఏదో స్టార్ట్ చేస్తాను, దేవుడి మీద భారం అంటే భయం వేస్తుంది మనకి. ఇక్కడ తాను చేసే పని ఏమిటి తను సంపూర్ణంగా తెలియాలి. అదే ప్లానింగ్ అండ్ నాలెడ్జ్. ఈ 2 కూడా మతి. ఇక తర్వాత చెయ్యగలిగే సమర్థత ఉండాలి, కెపాసిటీ. అది 4వది దాక్ష్యం. చూసారు 4 పాయింట్స్. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం.
కాలేజీల్లో పిల్లలకి చెప్పాల్సినటువంటి పాఠం కూడా మనం ఆధ్యాత్మిక ప్రవచనంలో చెప్పుకుంటున్నామంటే బ్రతుకులో ప్రతి వారికి పనికొచ్చే అంశం అందిస్తోంది మన ఆధ్యాత్మికమైన రామాయణ గ్రంథం అని తెలుసుకోండి. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం, వీళ్ళు స్వకర్మసు నసీదతి, వాళ్ళు ఏ పనిలో చెడిపోరు, ఇది చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు తప్పకుండా అనుకున్న సాధిస్తారు అంటున్నారు హనుమంతుడిని చూసినటువంటి దేవతలు. ఆ తర్వాత ఆంజనేయుడు క్రమంగా అలా వెళుతూ లంకలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ పర్వతం కనబడింది, త్రికూట పర్వతం, దాని మీదకి వచ్చి వాలేడు.